తిరుపతిలోని తిరుచానూరు ఆలయం దగ్గర మంటలు కలకలం రేపాయి. ఆలయం నుంచి నెయ్యి వ్యర్థాలు వచ్చే కాలువ వెలుపల దుండగులు నిప్పుపెట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని చంద్రగిరి డీఎస్పీ పరిశీలించారు. అయితే మంటల వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా, టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికి ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెయ్యాడు ಆಗ್ತದಲೇ నెయ్యాడు ಆಗ್ತದಲೇ తిరుపతిలోని తిరుచానూరు ఆలయం దగ్గర మంటలు కలకలం రేపాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, రాత్రి సుమారు 11-15 మధ్యలో అగ్ని ప్రమాదం తిరుచానూరు ఆలయం బయట చోటు చేసుకుంది. అంటే ఆలయంలో పోటులో కావచ్చు, అలాగే ఇతర చోట్ల వాడేటువంటి వ్యర్థాలు, అంటే పోట్లో లడ్డూలు తయారు చేసినప్పుడు కొంత నెయ్యి కావచ్చు, ఇవన్నీ మిగిలిపోతాయి. పాత్రలు అవన్నీ కడిగినప్పుడు కూడా కొంత మిగిలేటువంటి వాటిని కాలువల ద్వారా వెలుపలికి పంపించేస్తుంటారు. అలా వెలుపలికి వచ్చేటువంటి దగ్గర చివరి పాయింట్ లో నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకునింది. అది ఎలా జరిగింది అనేది కొంత మిస్టరీగా ఉంది. ఎవరైనా కావాలని అక్కడ ఎవరైనా అగ్గి పెట్టాలని ప్రయత్నం చేశారా, లేదు ఏదైనా సిగరెట్ లాంటివి అటు లేదంటే ఏదంటే వేసి అట్లా జరిగిందా అనేది కొంత మిస్టరీగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా కసిపిట్లో పరిశీలించి దానికి కారణమైనటువంటి వారు ఎవరనే విషయాన్ని దృష్టి పెట్టబోతున్నారు. నిన్న రాత్రి సంఘటన జరిగిన వెంటనే స్థానికులు కూడా ఆ మంటను ఆపే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక శాఖ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఇమీడియట్ గా వచ్చి ఆ యొక్క దీన్ని పూర్తిగా అదుపు చేశారు. దీంతో కొంత అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. దీనిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆమె రైట్, థ్యాంక్ యూ దినేష్. నెయ్యాడు ಆಗ್ತದಲೇ